ఏమన్నాడండి ఆయన? బైబిల్లో ఈ శ్రేష్టమైన మాట ఏం తెలుస్తుంటారా? కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగను చేయదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపడుటక సిద్ధపడండి. ఆమేన్. ఎక్కడ కనిపించడానికి సిద్ధపడాలంట? దేవుని మందిరములోనికి. అంటే మీ దేవునికి కనబడటానికంటే ఏం చేయమన్నాడంటే, మీరు ఇశ్రాయేలీయులారా మీరు సిద్ధపడండి. ఆమేన్. మరలా మాట ఏమనుందంటే, నేను అంటున్నాను, నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, మీ దేవుని సన్నిధిని కనబడటానికై మీరు సిద్ధపడాలంట. సిద్ధపాటు లేదనుకో, ఏమండి, సిద్ధపడు లేదనుకో రాలేము దేవుని మందిరానికి. హల్లెలూయా. అమ్మా, సిద్ధపాటు ఉంటేనే రేపు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. అమ్మో 11 గంటలకు ప్రార్థన పెడతారు, 1 గంట దాకా పాటలు పాడతారు, 1 గంట నుంచి 2 గంటల వరకు వాక్యం చెప్తారు. అమ్మో, పాటల్లో చాలా మందికి పాటలు అంటే ఇదిగా ఉంటుంది. పాటలు వారిలో పాడేటప్పుడే మనము ఏ బలహీనతలో ఉన్నా విడుదల అనేది కలుగుతుంది. హల్లెలూయా. పాటలు పాడటాన్ని బట్టే, పాటల్లోనే ఆరాధనలోనే మనకి ఆలోచన అనేది వస్తుంది. దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి అక్కడ పనిచేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజం. రెండోది, వాక్యం మాట్లాడినప్పుడు వాక్యం వైపు కూడా మన దృష్టి వచ్చి మనము ఆలోచన వినేవారుగా ఉన్నప్పుడు మరి వాక్యం వాళ్ళు మనం ఏమన్నాడు, దావీదు గారు ఏమన్నారు, నీ వాక్యం నన్ను బ్రతికించును అంటున్నాడు, నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మది కలిగించును అని కూడా కీర్తన 119వ అధ్యాయంలో మనం శ్రేష్టమైన మాటలు చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఎందుకు ఈ మాటలు మీకు వివరిస్తున్నాను అంటే, నువ్వు ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నా పర్లేదు, కానీ దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యము చేయరాదు. ఆమేన్. నిజమండి. ఎక్కడ నువ్వు నిర్లక్ష్యముగా ఉండు. ఉదాహరణకి మనము ఎవరైనా ఫంక్షన్కు మా పలానా వాళ్ళు ఫంక్షన్ అని చెప్తారు, కౌలు చెప్తారు మనకి, అది లక్షవారం బుధవారం అని. లేదు, ఒక పెళ్ళి కబురు మనకు చెప్తారు, లేదంటే ఒక లోకప్రవేశం మనం పలానా రోజుని ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లోకి వెళ్తున్నాం అంటాం. నిజమే. మరి ఆ సమయం ముందు మనము ఆ కార్యక్రమంలోకి మనం వెళ్ళలేదనుకో, వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి, వాళ్ళు మనతో మాట్లాడగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజము. ఎందుకంటే వాళ్ళు మొక్కలు ఎలా వెళ్ళిపోతాయి అంటే, తూర్పుకో లేదా పడమరకో ఉత్తరానికో దక్షిణానికో వెళ్ళిపోతాయి. అంత లెక్క మనము పరిగెట్టుకుని వెళ్ళి కాటేస్తే, కబురు చెప్తే మరి కార్యక్రమంలోనికి రాలేదని చెప్పి వాళ్ళైతే మరి చాలా కోపం పెట్టుకుంటారు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎందుకంటామంటే, మనుషుల్లోనే అటువంటి స్వభావం ఉంటే దేవునిలో అటువంటి స్వభావం ఉండదా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, దేవుని సన్నిధి విషయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడు తెలుసా? హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 24వ వచనం. బైబిల్ దేవుడు అందరూ కూడా వాక్యము నీకు అర్థమవుతే దేవుడు అర్థమవుతాడు. దేవుడు అంటే భయం అనేది నీకు పుట్టుకొస్తుంది. నువ్వు దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు ఆయన, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినమున సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంట? దేవుని సన్నిధి విషయంలో ఏం చేయాలంట? సమాజముగా కూడుట మానొద్దు, ఒకరికొకడు పురుకొరుపుకోవాలంట. ఈ వారం వద్దులే అత్త, ప్రతి వారం వద్దులే, రేపు వారం వెళ్దాంలే అంటే అంటుందా వాళ్ళ ఆయన గారిని అంటుందా. లేదా ఆయన అంటాడు, ఈ వారం వద్దులే, రేపు వారం వెళ్దాంలే
అన్న విధానం. అప్పుడు ఏమన్నాను మనము రేపు ద్వారా వెళ్ళడం ఏంటి, ఇంటికాడ ఉండి ఏం చేస్తాం? పనికి వెళ్తే మాత్రం ఎంత వస్తే ఉంటుంది మనం ఇంటికాడ ఉండి? వ్యర్థం కాదు, మనం చేసింది అంతా కూడా వ్యర్థం అవుతూ ఉంటుంది. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడికి ఎప్పుడు మనం దూరంగా ఉండకూడదు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగానూ ఉంటారు, అలాగ ప్రవర్తిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఏమంటాడంటే ఒకడొకడు ఏం చేయాలంటే పురుకొలుపుకోవాలంట. పురుకొలుపుకోవాలి. ఈరోజు ఆదివారం నాకు బోలెడు పనులు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి. అభిరాజపాలెంలో ఒక కార్యక్రమం ఒకటి ఉంది, మరి ఇంపార్టెంట్ కార్యక్రమం. మీరు ఎవరో రాస్తారా రారు నాకు తెలియదు, కానీ ఒకవేళ తాళం వేసుకుని వెళ్ళిపోయి ఆ కార్యక్రమం ముగించుకొని ఏ సందాలు పెట్టుకోవచ్చు కుటుంబంగా. కానీ దేవుడు మనకు ఒక పని ఒక బాధ్యత, ఒక పనిని అప్పగించాడు. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని పని మనకు అప్పగించున్నాడు కనుక మనం ఏం చేయాలి? దానిని కొనసాగించే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. నిజము మనకు అప్పగించాడు ఆయన. అప్పగించిన పనిని మనం పక్కన పెట్టకూడదు. సౌలుకి దేవుడు పని అప్పగించాడు. పని అప్పగించిన తర్వాత సౌలు ఆ పనిని పక్కన పెట్టేశాడు. తన సొంత స్వలాభం కొరకు, తన యొక్క శరీర ఇచ్చలు కోరికలు నెరవేర్చుకోవడం కొరకు అతడు ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రాజ్యాన్ని తీసేసి ఎవరికి ఇచ్చాడంట? మరొక వ్యక్తికి ఇచ్చాడంట. అరణ్యంలో ఎక్కడో గొర్రెలు కాల్చుకుంటున్నాడు. ఎవరో? దావీదు గారికి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదా, పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, కీబోర్డు వాయించే తలాంతి ఇచ్చాడు, వాక్యాన్ని బోధించగలిగిన తలాంతి ఇచ్చాడు, ప్రార్థన చేయగలిగిన తలాంతి ఇచ్చాడు, ఈ ఊరుడు ఇచ్చాడు. దేవుడు ఎన్నో వరాలు మనకి ఇచ్చాడు. ఇచ్చిన వరాలను మనం ఏం చేయాలి? ఇచ్చిన తలాంతులను మనం ఏం చేయాలి? ఆయన పిలుపుని ఏం చేయాలి? కాపాడుకొనుటలో మనము చెప్పండి నిష్ఫలము కాకూడదంట. కాపాడుకొనుటలో మనము నిమగ్నము కలిగి జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. నిజమే, పెళ్ళిళ్ళు వస్తాయి, ఫంక్షన్లు వస్తాయి, రోగాలు వస్తాయి, కలహాలు వస్తాయి, కొట్లాటలు వస్తాయి, కుల భేదాలు వస్తాయి, మత భేదములు వస్తాయి, మాలోళ్ళు మాదుగోళ్ళు లేకపోతే కొమ్మరోళ్ళు ఎరకలు ఫీలింగ్స్ వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎన్నెన్నో వస్తాయి. ఎన్నెన్నో వచ్చినప్పటికీ మనము చెప్పండి దేవుని మర్చిపోకూడదంట. చెప్పండి హల్లెలూయా. నిజము, దేవుని మర్చిపోకూడదంటే చూడండి, ఒక మాటను చూద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుని మర్చిపోకూడదంటే లూకాసు సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. మనము దేవుని మర్చిపోకూడదు అనే దాని కొరకు మనము మర్చిపోకూడదు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉందండి. అది దేనికోసం మాట్లాడుతున్నాడంటే అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను. దేవునికి మహిమ కలుగును గాక. అవిధేయత కలిగి ఉన్నవారు నీతిని అనుసరించులాగున ప్రభువు కొరకు అనేకులను ఆయత్తపడున్న వారిని సిద్ధపరిచుటకై రానున్నాడంట. పుట్టబోతున్నాడు. చక్రీతో చెప్తున్నాడు దేవుడు ప్రధాన దూతతో. హల్లెలూయా. అప్పుడు ప్రధాన దూత చెప్తుంటే జకరియా అన్నాడు, ఇది ఎలాగ నాకు సాధ్యము అన్న సందర్భాన్ని మాట్లాడుతుంటే అక్కడ ఆ ప్రధాన దూత అయిన గాబ్రియేలు అంటుంది. అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నమ్మట్లేదు కనుక మరి ఇది జరుగు వరకు నువ్వు మౌనంగానే ఉండవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజం, ఇది చాలా మందిలో నమ్మకాలు ఉండవు. దేవుని మందిరానికి వెళ్తాము కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, సమాజముగా కూడుట నువ్వు మానుకోకూడదు. ఒకరికొకడు ఏం చేయాలంటే పురుకొల్పుకోవాలి. అవిధేయత ఎవరిలో అయితే ఇదేటువంటి అవిధేయత వస్తుందో, అవిధేయులను సైతం అంటే నీతియుక్తములోనికి, నీతి మార్గములోనికి, దేవుని సముఖములోనికి నడిపించే వారముగా మనము ఉండాలి. హల్లెలూయా. ఒక మాట ఉంది,
విశ్వాసం అంటే విశ్వాసం కలిగిన ఆమెంట అవిశ్వాసం ఉన్న భర్తను రక్షించుకుంటుందంట. విశ్వాసైన భర్త మన కుటుంబంలో ఉంటే అవిశ్వాసం ఉన్న భార్యనైనా లేకపోతే కుటుంబంలో పిల్లలనైనా రక్షించుకునే వారుగా ఉంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి, పురుగోలు ఒప్పుకుంటారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయనవరు. దేవుని సన్నిధి అంటే ఎంతో ఆసక్తి చూపేవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును.